హాయ్ గాయ్స్, మీరు గేమ్ చేంజర్ మూవీ చూసారా? అందులో ఎస్జే సూర్య గారు ఒక పొలిటీషియన్ యాక్ట్ చేశారు, రామ్ చరణ్ తేజ్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ యాక్ట్ చేశారు. అంటే ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ పొలిటీషియన్ క్యారెక్టరు నెగిటివ్ క్యారెక్టరు, రామ్ చరణ్ తేజ్ గారి క్యారెక్టర్ పాజిటివ్ క్యారెక్టరు. కానీ నిజంగా సొసైటీలో, ఈ దేశంలో, రాష్ట్రంలో అలాగనే వ్యవస్థలు అలాగనే ఉంటాయా? లెట్ us వాచ్ దిస్ వీడియో. ఫస్ట్, రాజకీయాలంటే పొలిటీషియన్స్. వాళ్ళు ఎవరు? రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానమంత్రులు, సర్పంచ్లు, వార్డు కౌన్సిలర్లు, వీళ్ళందరూ. నెక్స్ట్ బ్యూరోక్రసీ. ఇందులో ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్స్, అధికారులు, ఎంఆర్ఓలు వీళ్ళందరూ వస్తారు. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఫస్ట్ రాజకీయ నాయకులు. వాళ్ళు విద్యార్థిగా తన కాలేజీలో రాజకీయ నాయకుడిగా స్టార్ట్ చేసి, దాని తర్వాత కొద్దిగా రాజకీయ కాలేజీలో వాళ్ళకు స్టూడెంట్స్కి ఉన్న సమస్యలు తెలుసుకునే కొంచెం రాజకీయ నాయకుడిగా ఎదిగి ఎమ్మెల్యేగా, ఎంపీగా, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అవుతారు. లేకపోతే వార్డు కౌన్సిలర్గా, సర్పంచ్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అక్కంచెల్లి ఎమ్మెల్యేగా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రి అవుతారు. వాళ్ళు ఎమ్మెల్యే కావడానికి, సర్పంచ్ కావడానికి, వార్డు కౌన్సిలర్ కావడానికి ఆ ఏరియాలలో చాలా మంచి పనులు చేస్తారు. రకరకాల ఫంక్షన్స్ కానీ, వినాయక ఉత్సవాలు కానీ, ఇలాంటి రకరకాల ఫంక్షన్స్, పార్టీ చాలా సేవా కార్యక్రమాలు ఇలాంటివి చేస్తారు. తద్వారా వాళ్ళని ఎమ్మెల్యేగా, ఎంపీగా, వార్డు కౌన్సిలర్గా, సర్పంచ్గా గెలిపిస్తారు. ఇది రాజకీయ నాయకులకు సంబంధించిన వాట్ ఈస్ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ బ్యూరోక్రాట్స్ అంటే ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్స్. వీళ్ళు సివిల్స్ ఎగ్జామ్స్ ద్వారా కానీ, ఇతర ఎగ్జామ్స్ ద్వారా కానీ వస్తారు. వీళ్ళ సర్వీసు 40 సంవత్సరాల పైనే ఉంటుంది. వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళు చదువుకున్న వాళ్ళే ఉంటారు. వీళ్ళు ఎగ్జామ్స్ ద్వారా వస్తారు. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ప్రతి ఒక్క జిల్లాకి కలెక్టర్గా కానీ, జిల్లాకి ఎస్పీగా గాను వీళ్ళు నియమించబడతారు. ఒక ఐఏఎస్ ఆఫీసరు కలెక్టర్గా కానీ, ఎలక్షన్ కమిషనర్ కానీ వివిధ పనులు చేశారు. ఒక ఐపీఎస్ ఆఫీసరు డిస్ట్రిక్ట్ ఎస్పీగా కానీ, డీజీపీగా కానీ, సిబిఐ లాంటి ఒక బ్యూరోక్రాట్, ఒక సంస్థల్లో జాయింట్ డైరెక్టర్ కానీ, సిఐడి రాష్ట్రానికి సంబంధించిన క్రైమ్ విభాగాల్లో తను పనిచేస్తారు. ఇది బ్యూరోక్రసీకి సంబంధించిన ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్. అండ్ ఇంకా డిప్యూటీ కలెక్టర్లు, ఎంఆర్ఓలు, తహసీల్దార్లు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళంతా కలిసి బ్యూరోక్రసీ అంటారు, ప్రభుత్వ అధికారులు. కమింగ్ టు రాజకీయ నాయకులు, పొలిటీషియన్ యొక్క పదవీ కాలం ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా వాళ్ళు 5 సంవత్సరాలు ఉంటాయి. 5 సంవత్సరాల కోసం వాళ్ళని పబ్లిక్ ఎంచుకుంటారు. కానీ బ్యూరోక్రసీ, ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లు, డిప్యూటీ కలెక్టర్లను వీళ్ళను ఎగ్జామ్స్ ద్వారా, పరీక్షల ద్వారా వాళ్ళు నియమించబడతారు. సో దిస్ ఈజ్ ప్రాసెస్. రాజకీయ నాయకులు ఎమ్మెల్యేగా, ఎంపీలుగా గెలిచి శాసనసభలో, అసెంబ్లీలో కానీ, పార్లమెంటు కానీ శాసనాలు చేస్తారు, బిల్లు తీసుకొస్తారు. వాళ్ళని బిల్లులు ఆమోదింపజేస్తారు. అండ్ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఈ కలెక్టర్లు, ఈ మొత్తం బ్యూరోక్రసీ అంతా వాళ్ళు చేసిన బిల్లులను ఇంప్లిమెంటేషన్ చేయడానికి, పాలసీస్ మేకింగ్ చేయడానికి, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి వీళ్ళు ఉపయోగపడతారు. సో దిస్ ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అండ్ పొలిటికల్ యొక్క అనుబంధం. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, సినిమాలో చూపినట్టుగా ఐపీఎస్ పొలిటీషియన్స్ అందరూ ఐపీఎస్ ఆఫీసర్ అలాగే ఉంటారంటే ఉండరు. సో ఇది మన అకౌంటబిలిటీ అనేది పొలిటీషియన్స్కితో పాటు ఐఏఎస్ ఆఫీసర్స్కి, ఐపీఎస్ ఆఫీసర్స్కి సేమ్ ఉంటుంది. రాజకీయ నాయకులు వాళ్ళకున్న అనుభవం వల్ల, వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం బట్టి వాళ్ళకు ఒక రాజకీయ పార్టీపై అభిమానంతో, ఒక నాయకుని అభిమానంతో పార్టీలో చేరుతారు. కానీ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఈ బ్యూరోక్రసీ వ్యవస్థలో ఉన్న అధికారులు, వీళ్ళు ఏ రాజకీయ పార్టీలో డైరెక్ట్గా చేరారు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఉండదు, పదవిలో ఉన్నప్పుడు చేరకూడదు. కానీ స్వతహాగా వాళ్ళు కూడా మామూలు మనుషులు, హ్యూమన్ బీయింగ్సే కాబట్టి వాళ్ళకు ఒక రాజకీయ పార్టీ మీద ఇష్టం కానీ, ఒక రాజకీయ నాయకుని ఇష్టం కానీ, ఒక రాజకీయ పార్టీ మీద ద్వేషం కానీ, ఒక రాజకీయ పార్టీ మీద ద్వేషం కానీ, వాళ్ళు చదువుకున్న స్కూల్ని బట్టి, వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడే పొలిటీషియన్కి, ప్రభుత్వాలకు, బ్యూరోక్రసీ వ్యవస్థకు, ఐఏఎస్ ఆఫీసర్స్కి, ఐపీఎస్ ఆఫీసర్కి, కలెక్టర్లకు, ఎంఆర్ఓలకు గ్యాప్ వస్తుంది. మనం ఇంతకుముందే చెప్పినట్టు రాజకీయ నాయకుని పదవీ కాలం 5 సంవత్సరాలు. కానీ బ్యూరోక్రసీ, ఈ అధికారుల పదవీ కాలం 40 సంవత్సరాల పైనే ఉంటుంది. వాళ్ళు రిటైర్ అయ్యే వరకు అందులో ఉంటారు. సో కొత్త ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి, కొత్త ముఖ్యమంత్రి, కొత్త మంత్రులు వచ్చిన ప్రతిసారి ఈ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్లని చేంజ్ చేస్తూ ఉంటారు. దీనికి కారణం ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళకు కూడా వ్యక్తిగత కొన్ని రాజకీయ పార్టీలపై ఇష్టాలు, కొన్ని అభిమానాలు ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. సో బోత్ ఆర్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్, కలెక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ పొలిటీషియన్స్ కూడా ప్రజల కోసం సేవ చేయడానికి, అకౌంటబిలిటీ జవాబుదారీగా ఉండడానికి నియమించిన వాళ్ళు.
అండ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఐఏఎస్ ఆఫీసర్ల మీద వాళ్ళు ఏసీ గదిలో ఉంటారని కానీ నిన్న జీవీ రెడ్డి గారి ఇన్సిడెంట్లో జరిగిన ఇన్సిడెంట్ కానీ ఇది ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రి వ్యవస్థ మంత్రుల వ్యవస్థకి ఈ బ్యూరోక్రసీ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్ల మధ్య ఉన్న ఈ గ్యాప్ని కానీ వీళ్ళకున్న రిలేషన్షిప్ని కానీ తెలియజేస్తుంది. సో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ సర్వీస్ కాలం 40 years. సో ఈ 40 years కాలంలో వాళ్ళు ఎన్నో ప్రభుత్వాలు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూస్తారు. సో నాకు తెలిసి ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ అండ్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల ప్రభుత్వం అందరూ పబ్లిక్ సర్వీస్ చేయడానికి దేశ సేవ చేయడానికి పాలసీస్ ఇంప్లిమెంట్ చేయడానికి దేశ అభివృద్ధికి తోడ్పడతారు. వీళ్ళు అకౌంటబిలిటీగా జవాబుదారంగా ఉండాలని నా అభిప్రాయం. దిస్ ఈజ్ మై అనాలిసిస్ రిగార్డింగ్ ఐఏఎస్ బ్యూరోక్రసీ అండ్ పాలిటిక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.